పీపీపీ అంటే ఏందో తెలియక మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామనేది వాళ్ళ వాదన. సరే, పీపీపీ గురించి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం 4వ సారి. ఆయన 15 సంవత్సరాల్లో 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శాంక్షన్ చేయించలేకపోయినాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల నిర్మాణం మొదలుపెట్టేంత వరకు ఆయనకు పోర్టులు కట్టాలనే ఆలోచన రాలే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం తెచ్చేంత వరకు ఆయనకు తల్లికి వందనం అనే పథకం తేవాలనే ఆలోచన రాలే. జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుబడికి రైతుకు సాయం చేయాలని అనేంత వరకు ఆయనకు సాయం చేయాలనే ఆలోచన రాలే. ఈరోజు ఆయన ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెడితే ఒక్క రోజన్నా పొగిడాడన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజన్నా పొగిడినారా? ఈ ఫాస్ట్ జనరేషన్లో బయటి ప్రపంచంలోకి పోయి పిల్లలు బతకాలంటే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ప్రవేశపెడితే తెలుగుకు జరిగిన అన్యాయం అంటాడు. పిల్లలకు ట్యాబులు ఇస్తే గాన చదువుకునేదానికి సులభంగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేదానికి సులభంగా ఉంటుంది అని చెప్పి ట్యాబులు ఇస్తే ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారంటారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పిల్లోడిని కూడా చదివించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం పెడితే ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే ఒక్కరినే చదివించడం అన్యాయం అంటాడు. అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులకు పోయి స్టే తీసుకొని వస్తాడు. ఒక్క పని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మంచి అని పొగిడినేది ఒక్కటి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. పొగడరు. ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు అనే విషయం కూడా మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే, మా జగన్ సార్ ముఖ్యమంత్రిగా ఉండే 5 ఏళ్ళు మేము కూడా చెప్పుకోలేదు జనానికి. ఇంత మా సార్ 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించినాడు, దాంట్లో 5 నిర్మాణం పూర్తి అయిపోయినాయి, మిగతావన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, మరొక 5,000 కోట్లు గాన ఖర్చు పెడితే అదనంగా 2,500 సీట్లు మన రాష్ట్రానికి వస్తాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మేము చెప్పుకోలేకపోయినాం. ఈ కూటమి వాళ్ళ పుణ్యాన్నే ఈరోజు గ్రామాన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి మేము చెప్తున్నాం. వాళ్లకు ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం తప్పనించి వాళ్ళకి ఇంకొక వేరే ఉద్దేశం అంటూ ఏం లేదన్న. ఎందుకంటే కానీ వాళ్ళు ప్రైవేట్ ఒక మెడికల్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు 85% కంప్లీట్ అయిపోతే ఆ 85%ని చూపించకుండా మిగిలిపోయిన 15% కాడికి పోయి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ అవసరం లేదనో, సీట్లు వద్దనో, ఎన్ఎంసీకి లెటర్ రాయడము, సామాన్లు తరలించడం, ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. మీరే ఒక విషయం ఆలోచన చేయండి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏందో తెలుసా? ఇల్లీగల్ మద్యం. లైసెన్స్డ్ డిస్టిలరీల నుండి మద్యాన్ని ప్రభుత్వ షాపులలోకి తరలించి అమ్మితే దాన్ని ఇల్లీగల్ మద్యం అని అన్నారు. మళ్ళీ ఈరోజు ఈ మొలకల చెరువులో డైరెక్ట్గా సొంత డిస్టిలరీలు, సొంత బ్రాండ్లు, సొంత మందు అమ్ముకుంటా, గ్రామానికి ఫ్రాంచైజీలు, డీలర్షిప్లు ఇచ్చుకుంటా, కులము మతము చూడకుండా సార్ డీలర్షిప్లు. ఇంత ఇల్లీగల్ మద్యంని అన్న 95% తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సంపాదన అంతా కూడా కేవలం లిక్కర్ పైనే. ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు వెనకేసుకునేదంతా కూడా ఇల్లీగల్ మద్యం విషయంలోనే. ఈరోజు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకుంటా. మీరే టీడీపీ వాళ్ళని ఒక్కరోజు కూడా మైకు పెట్టి అడగలేదా? ఏం సార్, రైతులు పండించిన పంటలకు రేట్లు లేవు, ఉల్లికి రేట్లు లేదు, టమోటాకు రేట్లు లేవు, లాస్ట్కు నిన్న మొన్న మొక్కజొన్నకు కూడా రేట్లు లేకుండా పోయింది. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఒక పక్క వర్షాలు పడినాయి, ఓ పక్కన తుఫాన్లు వచ్చినాయి. దరిద్రం ఏమరా అంటే ఎక్కడైనా కూడా తుఫాన్లు వస్తే బాధపడతారు, కానీ కూటమి వాళ్ళు మాత్రం సంతోషపడతారు. ఎందుకు? ఏదైనా క్రైసిస్ వస్తే స్కామ్ చేయొచ్చు అని. పోళ్ళు పడిపోతే పోళ్ళు నాటచ్చు, రైతులకు పంట నష్టం జరిగిందంటే ఆ పంట నష్టం కూడా ఇల్లే తినచ్చు. క్రాప్ ఇన్సూరెన్సులు గతంలో మా ప్రభుత్వంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఒక గ్రామంలో 1800 ఎకరాలకు పంట నష్టం జరిగితే దాదాపుగా 1600 ఎకరాలకు కాంపెన్సేషన్ ఇస్తే ఈరోజు దాదాపుగా 200-300 ఎకరాలకు కూడా ఇవ్వకపోగా అదే గ్రామంలో ఆ 200-300 ఎకరాలలో కూడా వైసీపీ వాడేవాడు, టీడీపీ వాడు అని చెప్పి ఏరి క్రాప్ ఇన్సూరెన్సులు పెట్టే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే కానీ గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్లో పడుతుందన్న వాళ్ళ గ్రాఫ్. గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్లో పడుతుంది వాళ్ళ గ్రాఫ్. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏం రా అంటే చిన్నబాబు దెబ్బకు పెద్ద బాబు బలవుతాడు అంతే. అదే చెప్పింది అన్న, కొత్త పద్ధతి నేర్పించినారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా కూడా క్రైమ్ చేసినవాడు మోడీ పేరు చెప్తే మోడీని కూడా ఇరికిచ్చేటట్టే ఉన్నారు వీళ్ళు.
రాష్ట్రంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు చేసినవరా ఇది అంటే మోడీ చెప్తే చేసినా అంటే మోడీ పేరు కూడా పెడతారు వీళ్ళు. అంతకుమించి ఏమని చెప్పు గవర్నమెంట్ ఎవరుతుంది? ఆ జనార్దన్ రావు అనేటోడు కాల్ డేటా తీయచ్చు కదా. ఆ జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లు రాకపోతే, వాళ్ళే ఈ కుట్రకు నాంది పలకకపోతే మేము రాజకీయం సాధించుకుంటాం. లాస్ట్ సంవత్సరం రోజులు అది ఆర్టీ యాక్ట్ పెడతారో, లేకుంటే కోర్టు కేసు తెచ్చుకుంటారో, లేకుంటే ఎయిర్టెల్లోనికి రిక్వెస్ట్ పెట్టుకుంటారో. కాల్ డేటా తీయమనండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు పార్టీ మారినోడికి కూడా మాకే సంబంధం అంటే ఎట్టా? మా పార్టీ నుంచి బాలశౌరి అవతల పక్కకు పోయినాడు, మాకే సంబంధమా? మా పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు అవతల పక్కకు పోయినారు, మా మనిషినా ఆయన ఇప్పుడు కూడా? మా పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో పోయినాడు, ఇప్పటికీ ఆయన మా మనిషేనా? వీళ్ళంతా మా మనుషులు కాదు. జనార్దన్ రావు ఒకడే పార్టీ మారినా, టీడీపీ కండువా కప్పుకున్నా, టీడీపీ వాళ్ళతో టచ్లో ఉన్నా. జనార్దన్ రావు మాత్రం పాపం మా మనిషి, జోగి రమేష్ గారి మనిషి. సిగ్గులేని ప్రభుత్వం అన్న, ఇన్ని అబద్ధాల. కానీ ఒక మంచి ఏమరా అంటే పాపం జోగి రమేష్ గారు అయితే జాక్పాటు కొట్టినారు, మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే కానీ పబ్లిక్లో సింపతి రాకుండా పోయే క్వశ్చనే లేదన్న. మనం పడే బాధలో నిజం ఉంటే, మనం చేసే కష్టంలో నిజం ఉంటే, మనం చేసే శ్రమలో నిజం ఉంటే, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే పబ్లిక్ 100% ఆశీర్వదిస్తారనేది నాకు గట్టి నమ్మకం.